దేవుని మహాకృపను బట్టి మరి ఒక దినాన్ని దేవుడు మనకు ప్రసాదించినందుకై దేవాది దేవుని ఎంతగానో స్తుతించి ఆయన నామాన్ని మహిమపరచవలసిన వారిని అంటున్నాం. ఈ దినం వాగ్దానము యోహాను సువార్త 14వ అధ్యాయం 14వ వచనం. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. ఇఫ్ ye shall ask anything in my name, I will do it. मेरे नाम से कुछ मांगोगे तो मैं उस करूंगा. వీలారా గమనించండి, యేసు నామములో మనం అడగాలి. అందుచేత అంటున్నాం, నా నామములో మీరు ఏమడిగిననో నేను చేస్తాను అంటున్నాడు. దేవుడు వాగ్దానము చేశాడు. దేవుని వాగ్దానాన్ని మనం నమ్మాలి. నమ్ముట చాలా ప్రాముఖ్యమైనది. నమ్ముట నీవునికి సమస్తము సాధ్యము అని వాక్యము చెప్తుంది. యోహాను సువార్తలో 16వ అధ్యాయం 24వ వచనంలో నీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరుకును. కాబట్టి సంతోషంగా పరిపూర్ణంగా దేవుణ్ణి మన అక్కర్లన్నీ చెప్పి అడుగుట అవసరమైంది. అలా అడిగినప్పుడు దేవుడు తప్పక దయచేస్తాడు అని అంటున్నాడు. అదే యోహాను సువార్తలో 15వ అధ్యాయములో 11వ వచనములో నీ యందు నా సంతోషము ఉండవల్ల నీవు నీ సంతోషం పరిపూర్ణము కావాలంట. మన సంతోషము పరిపూర్ణము కావాలి. అది చాలా అవసరం. వినుతున్న శ్రోత, నీవు ఎలా అడుగుతున్నావు? అయితే అడిగిన వాటిని పొందావా? ముందుట చాలా అవసరమైంది. అడగండి, పొందండి, దేవుని ఆశీర్వాదాలకు గురికండి. అయితే ఏదైనా సరే ప్రభువుని అడిగేది నేర్చు. అడుగుడి మీకు ఇయ్యబడును అన్నాను. వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడునన్నా. అయితే నేనే, మీరు అడిగి పొందండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రం ఆయన. మా శ్రోతలు మిమ్మల్ని అడిగి పొంది ముందుకు సాగేదానికి కృప చూపించండి. ఈ దినమంతా మీ రెక్కల చాటున బిడ్డలను కాచి కాపాడి ఆదరించి బలపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.